అందరికీ నమస్కారం. మన ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్ళొచ్చు? ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 44 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ప్రాణానికి, నైతికతకి మధ్య ఉండే ఒక సున్నితమైన గీతలు చూపిస్తుంది. ఈ చట్టం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఇదేదో ఊహల్లో అడిగే ప్రశ్న కాదు. ఇది ఒకరి ప్రాణాన్ని కాపాడుకోవాలా లేక తీసేయాలా అనే నిర్ణయానికి సంబంధించిన ఒక పెద్ద సంక్షోభం అన్నమాట. అయితే అసలు ఇలాంటి టైంలో చట్టమేం చెబుతోంది? మనల్ని మనం కాపాడుకోవడానికా ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతే అమాయకుల ప్రాణాలకా? దీనికి సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చట్టం చెప్పేది చాలా సూటిగా స్పష్టంగా ఉంది. చూడండి, చట్టం మనల్ని ప్రాణత్యాగం చేయమని అడగదు, ఎవరూ అమరవీరులు కావాలని ఆశించదు. ప్రాణాన్ని కాపాడుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ హక్కు వెనుక ఉన్న సూత్రమేంటంటే దీన్ని చాయిస్ ఆఫ్ ఈవిల్స్ అంటారు. అంటే మన ముందు రెండు చెడు దారులు ఉన్నప్పుడు అందులో తక్కువ నష్టం కలిగించే దారిని ఎంచుకోవచ్చు అని చట్టం చెప్తోంది. ఈ కేసులో ప్రాణాంతక దాడి నుండి తనను తాను కాపాడుకోవడమనేది అనుకోకుండా అమాయకులకు హాని కలిగించే ప్రమాదం కన్నా తక్కువ నష్టంగా పరిగణించబడుతుందన్నమాట. అయితే ఈ హక్కు అనేది మనకి ఫ్రీ పాస్ లాంటిది కాదు. దీనికి చాలా కఠినమైన షరతులు ఉంటాయి. ఈ చట్టం ఏకపక్షంగా వర్తించదు. ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ రక్షణ లభిస్తుంది. సరే, ఈ రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిజంగా జరిగినప్పుడు ఎలా పనిచేస్తుంది? దీనికోసం చట్టంలోనే ఉన్న ఒక అధికారిక ఉదాహరణను చూద్దాం. కథ ఎలా మొదలవుతుంది? ఏ అనే వ్యక్తి మీద ఒక గుంపు హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేస్తోంది. ఇక్కడ ఏ ప్రాణాపాయంలో ఉన్నాడు. చట్టపరంగా చూస్తే ఇది మొదటి మరియు ముఖ్యమైన అంశం, ప్రాణానికి తక్షణ ముప్పుందని నిరూపించడం. ఇక్కడే అసలు కథలో అసలైన చిక్కుముడి పడుతుంది. తనను తాను కాపాడుకోవాలంటే ఆ గుంపు మీద ఫైర్ చేయాలి. కాని ఆ గుంపులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడేం చేయాలి? తనను తాను కాపాడుకోవాలా లేక అమాయకులైన పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించాలా? ఈ క్లిష్టమైన పరిస్థితిలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా ముఖ్యం. అతను ఉద్దేశ్యం పిల్లల్ని గాయపరచడం కాదు, కేవలం తన ప్రాణాన్ని కాపాడుకోవడం మాత్రమే. సో ఫైనల్గా చట్టమేం చెప్తోందంటే ఆ కాల్పుల్లో ఒకవేళ పిల్లలకు హాని జరిగినా ఎలాంటి నేరం చేయనట్టే. ఎందుకంటే అతను తన ప్రైవేట్ రక్షణ హక్కును మాత్రమే వినియోగించుకున్నాడు. కాని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ రక్షణ అనేది కండిషన్స్ అప్లై అనమాట. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపు చూడండి, ప్రాణానికి నిజంగా ప్రమాదమున్నప్పుడు, వేరే దారి లేనప్పుడు, అమాయకులకు అనుకోకుండా హాని జరిగినప్పుడు ఇది వర్తిస్తుంది. అదే కుడివైపు చూస్తే చిన్న చిన్న గొడవలకి లేదా కావాలనే అమాయకులకు హాని తలపెడితే ఇది అస్సలు వర్తించదు. ఇక్కడ అవసరం అనేది అన్నింటికన్నా కీలకమైన పాయింట్. కోర్టులు ఒక కేసును చూస్తున్నప్పుడు ఈ 3 ప్రశ్నలు వేసుకుంటాయి. మొదటిది, మరణం నిజంగా దగ్గర్లోనే ఉందా? రెండవది, తనని తాను కాపాడుకోవడానికి తీసుకున్న చర్య తప్పనిసరా? మరియు మూడవది, అమాయకులకు జరిగిన హాని అనుకోకుండా జరిగిందా? ఈ 3 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తేనే చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అసలు ఈ చట్టానికి ఇంత బలమెక్కడ్నుంచొస్తుందంటే మన రాజ్యాంగం నుంచే. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు, తనను తాను రక్షించుకోవడమనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని రాజ్యాంగమే చెప్తోంది. సరే, ఇదంతా విన్నాక మనకు ఏమర్థం కావాలి? అసలు ఈ చట్టం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? దీన్నంతటినీ ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఉద్దేశం తప్పు కానంతవరకు మీ హక్కు కూడా ఉంటుంది. ఉద్దేశం తనను తాను కాపాడుకోవడమే అయితే, ఇతరులకు హాని తలపెట్టడం కాకపోతే చట్టం వారి చర్యలను సమర్థిస్తుంది. ఒక చివరి ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ చట్టం ప్రాణాలను కాపాడటానికే ఉంది, హీరోలను తయారు చేయడానికి కాదు. ఇది త్యాగాన్ని ప్రోత్సహించదు, బ్రతకడానికే ప్రాధాన్యత ఇస్తుంది. బహుశా బ్రతకడానికి, త్యాగానికి మధ్య ఉన్న ఈ తేడాను అర్థం చేసుకోవడమే మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠమేమో.